ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 12ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జీవితం యొక్క చివరి క్షణంలో భగవంతుణ్ణి ఎలా స్మరించుకోవాలో వివరిస్తున్నాడు. ఈ ప్రత్యేక శ్లోకంలో ఆ పరమాత్మను చేరడానికి యోగులు అనుసరించే ఒక తీవ్రమైన ధ్యాన పద్ధతిని తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది విరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, యోగి తన శరీరం యొక్క అన్ని ద్వారాలను అంటే ఇంద్రియాలను బయటి విషయాల నుండి వెనక్కి లాగాలి. తరువాత చంచలమైన మనస్సును హృదయంలో స్థిరంగా నిరోధించాలి. ఆపైన తన ప్రాణవాయువును భ్రూమధ్యం గుండా తల పైభాగంలో నిలపాలి. ఈ విధంగా యోగధారణలో స్థిరంగా ఉండాలని కృష్ణుడు చెబుతున్నాడు. ఇది అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించిన ఒక ఉన్నతమైన ప్రక్రియ. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరడానికి సంపూర్ణ నియంత్రణ, తీవ్రమైన ఏకాగ్రత అవసరం. బయటి ప్రపంచపు అల్లర్ల నుండి మనస్సును కాపాడుకొని మన శక్తిని పూర్తిగా ఆధ్యాత్మిక సాధన వైపు మళ్లించడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. ఇది భయం నుండి కాకుండా ధైర్యంతో, స్పృహతో మరణాన్ని ఎదుర్కోవడానికి చేసే సాధన. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రతిరోజు కొంతసేపు అనవసర విషయాల నుండి మనస్సును మరల్చి ఒక మంచి ఆలోచనపై కేంద్రీకరించాలి. మన పనులను పూర్తి ఏకాగ్రతతో చేయడం కూడా ఒక యోగమే. మన శక్తిని ఆందోళనలకు బదులుగా సానుకూల పనుల కోసం ఉపయోగిస్తే జీవితం ఉన్నతంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.